ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ అధికారులకు హైకోర్టు ఉత్తర్వులందాయి. దీంతో ఫిర్యాదుదారుడు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ను మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మొత్తం 7 గంటల పాటు ఏసీబీ ప్రశ్నించి స్టేట్మెంట్ నమోదు చేసింది. ఈ స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ ఈ కేసులో మరింత జోరుగా విచారణ మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలోనే త్వరలో కేటీఆర్, అరవింద్ కుమార్లకు నోటీసులు జారీ చేయనుంది. దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగానే ఈ ఇద్దరిని ప్రశ్నించే అవకాశం ఉంది. అలాగే ఆయన నుంచి తీసుకోనున్న డాక్యుమెంట్లను వాళ్ళ ముందు ఉంచే అవకాశం ఉంది. ఇక ఈ వ్యవహారంలో ఇప్పటికే దానకిషోర్ తెలంగాణ ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే హెచ్ఎండిఏ నుంచి డబ్బు బదిలీ అయినట్లు ప్రభుత్వానికి తెలిపారాయన. ఫార్ములా రేస్ పూర్వాపరాలు అనుమతి లేకుండానే హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకోవడం, ఆర్బీఐ అనుమతి లేకుండా 46 కోట్ల మేర విదేశీ కరెన్సీ చెల్లించడం వంటి వ్యవహారాలపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్కు ఫిర్యాదు మేరకు ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో కేటీఆర్తో పాటు పురపాలక శాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ను, అప్పటి చీఫ్ ఇంజనీర్ను బాధ్యులుగా పేర్కొన్నారు.